భద్రాద్రి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా వేడుకలు సాగుతున్నాయి. తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. లోక కళ్యాణంగా భావించే సీతారాముల వారి కమనీయ కళ్యాణ వేడుకకు భద్రాద్రి ముస్తాబైంది. ఇప్పటికే మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు సాగనుంది శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ క్రతువు. అభిజిత్ లగ్న సుముహూర్తాన సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేయనున్నారు రామయ్య స్వామి. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. 12 గంటలకు అభిజిత్ లగ్నమందు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఇక స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి. స్వామివారిని దర్శించేందుకు రామతీర్థంకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట కోదండ రామాలయం ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో కడప చెన్నై జాతీయ రహదారి పక్కన మైదానంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు.
ఈ నెల 22న సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరగనుంది. ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య వైష్ణవ సంప్రదాయంలో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కళ్యాణం తర్వాత రాత్రికి గజవాహనంపై గ్రామోత్సవంగా భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. 23న రథోత్సవం జరుగుతుంది. 24న ఉదయం కాళీయమ మధ్యని అలంకారం, రాత్రికి అశ్వవాహనంపై దర్శనమిస్తారు రాములోరు. 25న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. 26న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అయోధ్య భక్తజన సంద్రంగా మారింది. రామ జన్మభూమిలో భవ్య రామాలయంలో కొలువుదీరిన బాలరాముణ్ణి కనులారా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు భక్తులు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తరువాత తొలిసారిగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. దీంతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఆలయం లోపల ప్రత్యేక పుష్పాలంకరణ చేయగా బయట విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇవాళ తెల్లవారుజామున 3:30కు దర్శనాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం పడే విధంగా ఏర్పాట్లు చేశారు. శ్రీరాముడికి అలంకరించే సూర్య తిలకం వేడుకను ఇంట్లో ఉండి తిలకించేలా విధంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. సూర్య తిలకం వేడుకను టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయోధ్య నగరం అంతటా 100కు పైగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో శ్రీరామ బ్రహ్మోత్సవ వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే సదుపాయం కల్పించింది ఆలయ ట్రస్ట్. ఇవాళ రాత్రి 11 గంటల వరకు భక్తులకు రామ్లల్లా దర్శన భాగ్యం లభిస్తుంది. నేడు సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఉదయం 11:59 అభిజిత్ సుముహూర్తాన కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణం ప్రారంభం కానుంది. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కళ్యాణ వేదికను సిద్ధం చేశారు అధికారులు. ఇక కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరలించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మరోవైపు ఇవాళ తెల్లవారుజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అభిషేకము నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం 9 గంటలకు స్వామివారికి ఎదుర్కోల్ మహోత్సవం, సాయంత్రం రథోత్సవం జరగనున్నాయి. ఇక భక్తులు భారీగా తరలి వస్తూ ఉండడంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు రాములోరి కళ్యాణంలో జోగునీలు, శివపార్వతులు, హిజ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. నేడు ఆలయంలో కోడెమొక్కు మినహా అన్ని పూజలు రద్దు చేశారు ఆలయ అధికారులు.